Good morning, all of you. First year, second semester first year second sem లో మనం ఫస్ట్ యూనిట్ లో ఆల్కేన్లు మరియు వాటి యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే దానిలో భౌతిక ధర్మాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం బిఫోర్ క్లాస్లో. ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక ధర్మాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే దీనిలో మొన్న ఏం మాట్లాడుకున్నాం చూస్తే ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే ఆల్కేన్లో ఉన్నటువంటి మొదటి 4 సమ్మేళనాలు అంటే మీథేన్ నుండి ఆల్కేన్లో ఉన్నటువంటి మొదటి 4 సమ్మేళనాలు మీథేన్ నుండి బ్యూటేన్ వరకు, మొదటి 4 సమ్మేళనాలు మీథేన్ నుండి బ్యూటేన్ వరకు ఇవి వాయు రూపంలో ఉంటాయి, గ్యాస్ స్టేట్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? వాయు రూపంలో ఉంటాయి. ఎక్కడి నుంచి? మీథేన్ నుంచి బ్యూటేన్ వరకు అంటే కార్బన్ C1 C2 C3 C4 అంటే 4 కార్బన్ల వరకు కలిగినటువంటి సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి వాయువులుగా మనం చూస్తాము. అదేవిధంగా మనకి తర్వాత కలిగి ఉన్నటువంటి 13 సమ్మేళనాలు, తర్వాత ఉన్నటువంటి 13 సమ్మేళనాలు అనగా పెంటేన్ నుండి పెంటేన్ టు తర్వాత ఉన్నటువంటి 13 సమ్మేళనాలను మనం చూస్తే పెంటేన్ టు హెప్టాడెకేన్, పెంటేన్ నుండి హెప్టాడెకేన్ వరకు ఉన్నటువంటి ఇవి కనుక మనం చూస్తే ఇవి ఎలా ఉంటాయంటే ఇవి రంగు లేని ద్రవ పదార్థాలు, రంగు లేనటువంటి ద్రవ పదార్థాలు. ఇవి రంగు లేనటువంటి ద్రవ పదార్థాలు. కార్బన్ 1 అంటే మీథేన్ నుండి బ్యూటేన్ వరకు ఉన్నటువంటి సమ్మేళనాలను మనం వాయువులు అంటే, పెంటేన్ నుండి హెప్టాడెకేన్ వరకు ఉన్నటువంటి రంగులేని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రంగులేని పదార్థాలను మనం చూస్తాం అన్నమాట. అయితే దీనిలో ఇంకా మనం చూసినట్లయితే మిగిలిన ఆల్కేన్లు మైనం వంటి వాసన లేని ఘన పదార్థాలు. అంటే ఇక్కడ 13 వరకు చూసామంటే C13 వరకు చూసాం, C5 టు C13 కార్బన్ వరకు మనం చూసాం, అవి రంగులేని పదార్థాలు. అయితే ఆ తర్వాత మిగిలినటువంటి ఆల్కేన్లు ఏవైతే ఉన్నాయో అవి మైనం వంటి వాసన లేనటువంటి ఘన పదార్థాలు. మైనం వంటి వాసన అంటే C14 నుండి ఇంక ఎన్నున్నా అవన్నీ కూడా మైనం వంటి వాసన లేని, మైనం అంటే వాసన లేనటువంటి ఘన పదార్థాలు, మైనం వంటి వాసన లేని ఘన పదార్థాలు. రైట్. చూడండి, ఫస్ట్ మీథేన్ టు బ్యూటేన్ వాయువులు, పెంటేన్ టు హెప్టాడెకేన్ ద్రవ పదార్థాలు, రంగులేనటువంటి ద్రవ పదార్థాలు. ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి కార్బన్ కలిగినటువంటి సమ్మేళనాలన్నీ కూడా వాసన లేనటువంటి మైనం వంటి ఘన పదార్థాలు, వాసన లేనటువంటి మైనం వంటి ఘన పదార్థాలు. అయితే ఇంకా ఇందులో ఏమనంటే ద్రవ స్థితిలోను మరియు వాయు స్థితిలో కలిగినటువంటి ఆల్కేన్లు, ద్రవ స్థితిలోను మరియు వాయు స్థితిలో ఉన్నటువంటి ఆల్కేన్లు పెట్రోలియం ఉత్పన్నాల వంటి ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. ఏమంటే ఇక్కడ ద్రవ స్థితి మరియు వాయు స్థితిలో ఉన్నటువంటి సమ్మేళనాలను మనం చూసుకుంటే ద్రవ స్థితి మరియు వాయు స్థితిలో ఉన్నటువంటి సమ్మేళనాలను మనం చూస్తే, ద్రవ స్థితి మరియు వాయు స్థితిలో ఉన్నటువంటి సమ్మేళనాలను మనం చూసుకున్నట్లయితే ఇవి వాసనను కలిగి ఉంటాయి. ఏ వాసన కలిగి? పెట్రోలియం ఉత్పన్నాలు ఉంటే వాసనను ఇలాంటివి కలిగి ఉంటాయి. అయితే దీని యొక్క సాల్యుబిలిటీ కనుక మనం చూస్తే ఏమన్నాం? ద్రవణీయత
ఆల్కేన్లు సంయోజనీయ బంధాలను కలిగి ఉన్నటువంటి అధ్రువ సమ్మేళనాలు అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే ఆల్కేన్లు అనేవి నాన్ పోలార్ కాంపౌండ్స్ అనమాట. ఎందుకంటే అవి సింగిల్ బాండ్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని నాన్ పోలార్ కాంపౌండ్స్ అని. ఇవి నీటిలో కలవగానే బెంజీన్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు ఈథర్లో కరుగుతాయి. బెంజీన్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు ఈథర్లలో ఇవి కరుగుతాయని మనం బిఫోర్ క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే దీనిలో అదే బిఫోర్ క్లాస్లో బాష్పీభవన ఉష్ణోగ్రతల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బాయిలింగ్ పాయింట్స్ అనేవి వీటికి ఏ విధంగా ఉంటాయని, దాని యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయనేది కనుక మనం చూస్తే దీంతో మెల్టింగ్ పాయింట్స్ కనుక మనం చూస్తే ద్రవీభవన స్థానాలు మెల్టింగ్ పాయింట్స్ కనుక మనం చూస్తే ఘనస్ఫటికంలో ఆల్కేన్లు ఘనస్ఫటికంలో ఆల్కేన్లు అణువుల మధ్య ఆకర్షణ బలాల యొక్క పరిమాణం మీద జాలకంలో ఉన్నటువంటి దాని అమరిక మీద ఆధారపడి ఉంటాయి. ఆల్కేన్లు అనేవి వేటి మీద ఆధారపడి ఉంటాయనేది మనం ఒకసారి చూస్తే ఘనస్ఫటికంలో ఏదైనా ఒక ఘనస్ఫటికాన్ని కనుక తీసుకుంటే ఆల్కేన్ల యొక్క అణువుల మధ్య బలాలు అనేవి ఆల్కేన్లో ఉన్నటువంటి అణువుల మధ్య బలాలు అణువు యొక్క పరిమాణం మీద జాలకంలో ఉన్నటువంటి దాని యొక్క అమరిక మీద ఆధారపడి ఉంటుంది. అణువులోని పరిమాణం మీద మరియు దాని యొక్క అమరిక మీద ఆధారపడి ఉంటుంది. ఏమన్నా ఇక్కడ ఘనస్ఫటికంలో ఆల్కేన్లు ఆల్కేన్ల అణువుల మధ్య ఆకర్షణ బలాలు అణువు యొక్క పరిమాణం మరియు దాని మీద జాలకంలో దాని అమరిక మీద ఆధారపడి ఉంటుంది. జాలకంలో దాని యొక్క అమరిక మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఘనస్ఫటికంలో ఆల్కేన్ల అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే అణువు యొక్క పరిమాణం మరియు ఆ జాలకంలో ఉన్నటువంటి అమరిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకా చూసినట్లయితే దీనిలో అందువలన ఆల్కేన్ల ద్రవీభవన ఉష్ణోగ్రతలు ఒక క్రమమును కలిగి ఉండవు. ఈ విధమైనటువంటి అమరికను కలిగి ఉండడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రతలు అనేవి ఒక అమరికను కలిగి ఉండవు, ఒక క్రమంలో అమరి ఉండవు, ఒక క్రమమును కలిగి ఉండవు. ఏమన్నాడంటే అణువు యొక్క పరిమాణం మరియు జాలకంలో దాని అమరిక మీద ఆధారపడి ఉన్నటువంటి ఆకర్షణ బలాలు అనడం వలన ద్రవ్యభవన ఉష్ణోగ్రతలు అనేవి ఒక క్రమమును కలిగి ఉండవు. బేసి సంఖ్యలో కార్బన్ పరిమాణం కలిగినటువంటి ఆల్కే ఏమిటంటే అది బేసి సంఖ్యలో కర్బన పరమాణువులు గల ఆల్కేన్ ద్రవీభవన స్థానము ఆ ఆల్కేన్కు ముందు తర్వాత సంఖ్యలో కార్బన్లు గల ఆల్కేన్ల ద్రవీభవన స్థానాల కన్నా తక్కువ.
చూడండి పాయింట్ జాగ్రత్తగా చూస్తే ఏమన్నాడు ఇక్కడ, బేసి సంఖ్యలో కార్బన్ పరమాణువులను కలిగి ఉన్నటువంటి ఆల్కేన్ యొక్క ద్రవీభవన స్థానము ఏదైతే బేసి సంఖ్యలో కార్బన్ పరమాణువు కలిగి ఉందో ఈ ఆల్కేన్ యొక్క ద్రవీభవన స్థానం దానికి ముందు వెనక దానికి ముందు మరియు దాని వెనక సరి సంఖ్యలో గల కార్బన్ యొక్క ద్రవీభవన స్థానాల కన్నా తక్కువగా ఉంటుంది. ఏమన్నాడు ఇక్కడ, దీని యొక్క ద్రవీభవన స్థానం మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బేసి సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఆల్కేన్ యొక్క ద్రవీభవన స్థానం దాని ముందు వెనక సరి సంఖ్యలో ఉన్నటువంటి ద్రవీభవన స్థానాల కన్నా తక్కువ, దాని ముందు వెనక సరి సంఖ్యలో ఉన్నటువంటి ద్రవీభవన స్థానాల కంటే తక్కువగా ఉంటుంది. ఓకే రైట్. ఈ విధంగా మనకు ద్రవీభవన స్థానాలు అనేవి మనకు మారడం అనేది జరుగుతుంది. మనకి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే బేసి సంఖ్య గల కార్బన్లు గల ఆల్కేన్లు శృంఖలంలో మొదటి కార్బన్ మరియు చివరి కార్బన్లు ఒకవైపున, సరి సంఖ్య కార్బన్లు గల ఆల్కేన్లు శృంఖలం యొక్క మొదటి కార్బన్ మరియు చివరి కార్బన్లు వ్యతిరేక వైపున ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక చైన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఒక చైన్ కనుక మనం తీసుకుంటే ఈ కార్బన్ అనేవి ఒకే వైపున వ్యతిరేక వైపున ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి కార్బన్లు ఎలా ఉన్నాయి, వ్యతిరేక వైపున ఉన్నాయని, అదేవిధంగా ఇటు వైపు ఉన్నటువంటి సరిదించి ఉన్నటువంటి ఇవి ఒకవైపున ఉన్నాయని మనకి దీని ద్వారా తెలియజేస్తున్నాము. దీని ద్వారా అంటే మనకి బేసి సంఖ్య గల కార్బన్లు ఆల్కేన్ శృంఖలంలో మొదటి కార్బన్ మరియు చివరి కార్బన్లు ఒకే వైపున, ఆల్కేన్ శృంఖలంలో మొదటి కార్బన్ మరియు చివరి కార్బన్ అనేవి ఒకే వైపున మనకి ఉండడం జరుగుతుంది. దీనిలో బేస్ సంఖ్య ఉన్నటువంటి ఆల్కేన్ మనం చూసుకుంటే 1 2 3 4 5 ఇదిగో ఈ రెండు కూడా ఒకే వైపు ఉన్నాయి. అదే సరి సంఖ్య కలిగినటువంటి ఆల్కేన్ మనం తీసుకున్నట్లయితే ఇదిగో ఇది ఒకవైపున వ్యతిరేక సైడ్లు మనకి ఆ కార్బన్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయవలసింది. సరి సంఖ్యలో ఉన్నటువంటి కార్బన్ ఇదిగో బేస్ సంఖ్య 1 2 3 4 5 బేస్ సంఖ్యలో ఉన్నటువంటి కార్బన్ యొక్క ఆల్కేన్ శృంఖలము కార్బన్ ఎలా ఉన్నాయి, ఒకే వైపు ఉంటాయి. 1 2 3 4 5 6 సరి సంఖ్యలో కార్బన్ పరమాణువులు కలిగి ఉన్నటువంటి ఈ శృంఖలం యొక్క కార్బన్లు చివరి కార్బన్ మరియు మొదటి కార్బన్ మరియు చివరి కార్బన్లో వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇది సరి సంఖ్య కలిగినటువంటి కార్బన్లు మరియు బేస్ సంఖ్య కలిగినటువంటి కార్బన్ల మధ్య డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ దీని తర్వాత సాంద్రత. దీనిలో సాంద్రత డెన్సిటీ అనేది ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూస్తే ఆల్కేన్ల సాంద్రత అణుభారం పెరిగే కొలది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఏముంటుంది, ఆల్కేన్ల యొక్క సాంద్రత కనుక మనం చూస్తే ఆల్కేన్ల సాంద్రత అణుభారం పెరిగే కొలది ఆల్కేన్ల యొక్క సాంద్రత అణుభారం పెరిగే కొలది క్రమంగా పెరుగుతూ మనం ఎలా ఉంటుందంటే ఒక క్రమ పద్ధతిలో 0.8
0.8ను చేరి ఆల్కేన్లన్నీ గాలి కంటే తేలికైనవిగా ఉంటాయి. ఒక క్రమ పద్ధతిలో 0.8ను చేరి 0.8ను చేరి మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటాయంటే ఆల్కేన్లన్నీ గాలి కంటే తేలికైనవిగా ఉంటాయి. ఆల్కేన్లు గాలి కంటే తేలికైనవిగా ఉంటాయి. ఆల్కేన్లు గాలి కంటే తేలికైనవిగా మనకి ఇక్కడ కనబడతాయి. ఈ విధంగా మనము ఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాల్లో వీటిని నేర్చుకుంటాం. ఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాలు ఏం చూస్తాం మనం? ఆల్కేన్లలో ఉన్నటువంటి కార్బన్ల యొక్క అమరికను బట్టి వాటి యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని ఏవి వాయువులు, ఏవి ద్రవ పదార్థాలు కలర్ను కలిగి ఉంటాయి, ఏ ద్రవ పదార్థాలు వాసన కలిగి ఉంటాయి అనేది మనం చూసాం. అదేవిధంగా వాటి యొక్క ద్రవీభవన స్థానాలు మనం చూడడం జరిగింది. అదేవిధంగా వాటి యొక్క బాష్పీభవన స్థానాలు మరియు దాని యొక్క డెన్సిటీ సాంద్రత కూడా మనం చూసాం. అయితే దీనిలో ఇంకా ఫైనల్గా మనం చూసేది ఏంటంటే రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. Chemical properties of alkanes. Chemical properties of alkanes మనం చూస్తే దీనిలో ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలను చూసుకుంటే ఆల్కేన్లు శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ అనేవి శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్లు శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. అయితే ఇవి స్థిరమైనవిగా ఉంటాయని, ఆల్కేన్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. అదేవిధంగా వీటితో పాటు ఈ ఆల్కేన్లను మనం వీటి యొక్క స్థిరత్వాన్ని కనుక కార్బన్లు మరియు హైడ్రోజన్ల యొక్క రుణ విద్యుత్తాత్మకతలో తేడాల యొక్క అతి స్వల్పాన్ని ఆధారంగా చేసుకుని మనం వివరించడం అనేది జరుగుతుంది. ఏమన్నాడు ఇక్కడ? ఆల్కేన్లు అనేవి వాటి యొక్క స్థిరత్వాన్ని, ఇవి ఎలా ఉన్నాయి? ఇవి చాలా స్థిరమైనవి. హైడ్రోకార్బన్స్ అనేవి అత్యధిక స్థిరమైనవి. ఆల్కేన్లు HCl మరియు H2SO4 వంటి ఆమ్లాలతోనూ NaOH, KOH వంటి క్షారాలతో కానీ KMnO4, K2Cr2O7 వంటి ఆక్సీకరణలతో కానీ లిథియం అల్యూమినియం హైడ్రేట్ మరియు సోడియం పొటాషియం వంటి క్షయకరణలతో కానీ చర్యలు ఉండవు. మంచి పాయింట్. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు ఇక్కడ? ఆల్కేన్లు ఇక్కడ మనకి HCl మరియు H2SO4 వంటి HCl మరియు H2SO4 వంటి ఆమ్లాలతోనూ, అదేవిధంగా మనకి NaOH, KOH వంటి క్షారాలతోనూ, NaOH, KOH వంటి క్షారాలతోనూ, NaOH మరియు KOH వంటి క్షారాలతోనూ, అదేవిధంగా KMnO4 మరియు K2Cr2O7 వంటి KMnO4, K2Cr2O7 పొటాషియం పర్మాంగనేట్ మరియు పొటాషియం డైక్రోమేట్ వంటి ఆక్సీకరణలతోనూ మరియు లిథియం అల్యూమినియం హైడ్రేట్ LiAlH, సోడియం పొటాషియం వంటి క్షయకరణలతోనూ చర్యలు ఉండవు. రైట్. ఇప్పుడు క్లియర్గా చూస్తే ఏమన్నాడు ఇక్కడ? ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లు. ఆల్కేన్ అనేవి సంతృప్త హైడ్రోకార్బన్లు. ఇవి అత్యధికంగా స్థిరంగా ఉంటాయని, ఈ ఆల్కేన్ అనేవి
ఆమ్లాలతో కానీ క్షారాలతో కానీ ఆక్సీకరణలతో కానీ క్షయకరణలతో కానీ ఎటువంటి చర్యలలోనూ ఇవి పాల్గొనవు. అయితే ఇవి ఎటువంటి చర్యలను పాల్గొనకుండా ఆల్కేన్లలో కలిగినటువంటి కార్బన్ మరియు కార్బన్ హైడ్రోజన్ బంధాల స్వభావాన్ని బట్టి ఆల్కేన్ల స్థిరత్వాన్ని వివరించవచ్చును. దీని యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా వివరించవచ్చట? కార్బన్ మరియు కార్బన్కి మధ్య ఉన్న బంధము మరియు కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బంధాలను ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ ఆల్కేన్ యొక్క స్థిరత్వాన్ని వివరించవచ్చును. కార్బన్కి మధ్య ఉన్న బంధము మరియు కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న మధ్య బంధాలను ఆధారంగా చేసుకుని ఆల్కేన్ యొక్క స్థిరత్వాన్ని వివరించవచ్చును. ఆల్కేన్ల స్థిరత్వాన్ని వివరించవచ్చును. ఆల్కేన్ యొక్క స్థిరత్వాన్ని వివరించవచ్చు. అంటే ఆల్కేన్ యొక్క స్థిరత్వాన్ని కార్బన్ మరియు కార్బన్ హైడ్రోజన్ బంధాలను ఆధారంగా చేసుకుని వివరించవచ్చు అంటున్నారు ఇక్కడ. అయితే కార్బన్ మరియు హైడ్రోజన్ల రుణ విద్యుత్వాత్మకతలో తేడా అనేది చాలా స్వల్పము. కార్బన్ మరియు హైడ్రోజన్ల యొక్క రుణ విద్యుత్వాత్మకతలో తేడా చాలా స్వల్పము. కార్బన్ మరియు కార్బన్ హైడ్రోజన్ రుణ విద్యుత్వాత్మకతలో తేడా చాలా స్వల్పము. రైట్. ఏమన్నా ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత? 2.30. దీని యొక్క వాల్యూ హైడ్రోజన్ యొక్క వాల్యూ 2.10. వీటి యొక్క తేడా అనేది చాలా స్వల్పంగా ఉంటుందని, అందువలన కార్బన్ బంధము కానీ కార్బన్ హైడ్రోజన్ బంధము కానీ బలమైనది మరియు అధ్రువాత్మకమైనది. ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది చాలా తక్కువగా ఉండటం వలన కార్బన్ బంధము కార్బన్ హైడ్రోజన్ బంధాలు అనేవి బలమైనవి మరియు అధ్రువాత్మకమైనవి. ఎలా ఉంటాయట? బలంగా ఉంటాయి మరియు అధ్రువాత్మకమైనవి. కార్బన్ బంధం కార్బన్ హైడ్రోజన్ బంధాలు అనేవి ఎందుకు బలమైనవి, ఎందుకు అధ్రువాత్మకమైనవి మనం మాట్లాడుకుంటే, కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి రుణ విద్యుత్వాత్మకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఈ బంధాలు బలమైనవి, తర్వాత అధ్రువాత్మకమైనవి, నాన్ పోలారిటీని కలిగి ఉంటాయి. ఇంకా దీంట్లో మనం చూస్తే, అందువలన సాధారణ పరిస్థితుల్లో అవి చర్యల్లో పాల్గొనక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి సాధారణ పరిస్థితుల్లో బలమైనవి, అధ్రువాత్మకమైనవి కనుక ఇవి సాధారణ పరిస్థితుల్లో బంధంలో పాల్గొనక సాధారణ పరిస్థితుల్లో ఇవి బంధంలో పాల్గొనక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. బంధంలో పాల్గొనక సాధారణ పరిస్థితుల్లో బంధంలో పాల్గొనక
ఇవి జడత్వాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతల వద్ద మరియు కాంతి సమక్షంలో ఇవి చర్యలో పాల్గొంటాయి. ఎప్పుడు పాల్గొంటాయంటే చర్యలను అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద మరియు కాంతి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద మరియు కాంతి సమక్షంలో ఇవి బంధంలో పాల్గొంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద మరియు కాంతి సమక్షంలో ఇవి బంధంలో పాల్గొనడం జరుగును. ఆల్కేన్లు 2 రకాల చర్యల్లో పాల్గొంటాయి. ఆల్కేన్లు అనేవి 2 రకాల చర్యల్లో పాల్గొంటాయని, అవి ఒకటి ప్రతిక్షేపణ చర్యలు, రెండవది అధిక ఉష్ణోగ్రత ఉత్ప్రేరక సమక్షంలో జరిగే చర్యలు. ఏమిటవి? ఆల్కేన్లు అనేవి 2 రకాల చర్యల్లో పాల్గొంటాయి. ఆల్కేన్లు 2 రకాల చర్యల్లో పాల్గొంటాయి. అవి అధిక ఉష్ణోగ్రత మరియు రెండవది అధిక ఉష్ణోగ్రత మరియు అధిక ఉష్ణోగ్రత ఉత్ప్రేరక చర్యలు. అధిక ఉష్ణోగ్రత ఉత్ప్రేరక చర్యలు, రెండవది ప్రతిక్షేపణ చర్యలు. ప్రతిక్షేపణ చర్యల్లో మనకి ఇక్కడ ఆల్కేన్లు అనేవి పాల్గొనడము జరుగుతుంది. అయితే దీనిలో కనుక మనం చూస్తే హ్యాలోజనీకరణము ఉంటుంది. నెక్స్ట్ హ్యాలోజినేషన్. హ్యాలోజనీకరణ. ఆల్కేన్లలోని హైడ్రోజన్ పరమాణువులు, ఆల్కేన్లలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులు హ్యాలోజన్లచే ప్రతిక్షేపించబడుటను హ్యాలోజనీకరణము అంటారు. ఏమంటారు? ఆల్కేన్లలోని ఆల్కేన్లలో ఉన్నటువంటి లేదా ఆల్కేన్లలోని హైడ్రోజన్ పరమాణువులచే ప్రతిక్షేపించబడుటను ఆల్కేన్లలోని హ్యాలోజన్ పరమాణువుల నుంచి ప్రతిక్షేపించబడుటను హ్యాలోజనీకరణం అంటారు. హ్యాలోజనీకరణం అంటారు. అయితే ఆల్కేన్లు సూర్యకాంతి సమక్షంలో లేదా అతినీల లోహిత కాంతి సమక్షంలో కానీ లేదా అధిక ఉష్ణోగ్రతల వద్ద కానీ క్లోరిన్ లేదా బ్రోమిన్తో చర్య జరిపి ఆల్కైల్ క్లోరైడ్ లేదా ఆల్కైల్ బ్రోమైడ్లను ఏర్పరచును. ఈ చర్యనే హ్యాలోజనీకరణం అని అంటారు. ఏమంటారు ఇక్కడ? ఆల్కేన్ కనుక మనం చూసుకుంటే ఆల్కేన్లు అనేవి ఆల్కేన్లు
ఆల్కేన్ మనం తీసుకుంటే ఏమిటవి కాంతి సమక్షంలో కానీ ఆల్కేన్లు సూర్యకాంతి సమక్షంలో కానీ లేదా అతి నీలలోహిత కాంతి సమక్షంలో కానీ లేదా అధిక ఉష్ణోగ్రతల వద్ద కానీ అల్ట్రావైలెట్ రేస్ దగ్గర కానీ లేదంటే కాంతి సమక్షంలో కానీ బ్రోమిన్ లేదా క్లోరిన్తో చర్య జరిపి మనకు ఆల్కైల్ బ్రోమైడ్ లేదా ఆల్కైల్ క్లోరైడ్ని ఏర్పడుతును. ఆల్కైల్ క్లోరైడ్ ఆల్కైల్ బ్రోమైడ్ను ఏర్పడుతును. ఆల్కైల్ బ్రోమైడ్ను ఏర్పడుతును. దీని యొక్క ఈక్వేషన్ కనుక మనం చూస్తే ఇదిగో ఆల్కేన్స్ మనం తీసుకుంటే ఆల్కేన్స్ అనేవి క్లోరిన్తో చర్య జరిపి మనకి ఇక్కడ ఏ సమక్షంలో కాంతి సమక్షంలో కానీ లైట్ కానీ అల్ట్రావైలెట్ రేస్ కానీ ఉష్ణ సమక్షంలో కానీ చర్య జరిగినా మనకి ఏం ఏర్పడదు ఆల్కేన్ అనేవి ఏర్పడతాయి. ఆల్కేన్లు లేదా ఆల్కైల్ హ్యాలైడ్ లేదంటే మిథైల్ హ్యాలైడ్ ఇవనేవి ఏర్పడతాయి. అదేవిధంగా బ్రోమిన్ కూడా చూస్తే తీసుకుంటే లైట్ సమక్షంలో కానీ హీట్ సమక్షంలో కానీ అల్ట్రావైలెట్ రేస్ సమక్షంలో కానీ చర్య జరిగితే మిథైల్ బ్రోమైడ్ ఏర్పడి అంటే HBr అనేది రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనకి హ్యాలోజన్ విషయంలో క్లోరిన్తో కానీ బ్రోమిన్తో కానీ చర్య జరపడం వల్ల మనకి ఇక్కడ ఈ విధంగా ఏర్పడుతుంది. దీన్నే క్లోరినేషన్ అని, క్లోరిన్తో చర్య జరపడాన్ని క్లోరినేషన్ అని, బ్రోమిన్తో ఆల్కేన్ చర్య జరగడాన్ని బ్రోమినేషన్ అని అంటారు. అయితే వీటి యొక్క మెకానిజం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా జరుగుతుంది రియాక్షన్ అని చూద్దాం. రైట్, ఇక్కడ మనం క్లోరినేషన్ లో చూసినటువంటి CH4Cl2 and CH3Cl plus HCl మనకి ఈ విధంగా వచ్చినటువంటి ఈ చర్య ఎక్కడితో ఆగదు. మిథైల్ క్లోరైడ్ చర్య అనేది ఎక్కడితో ఆగకుండా మరలా మనం ఈ CH3Cl మనం తీసుకుని CH3Cl మరలా తీసుకుని దీన్ని మరలా క్లోరిన్తో యూవిక సమక్షంలో లేదా ఉష్ణ సమక్షంలో కూడా దీన్ని చర్య జరిగించిన ఇక్కడ ఏం జరుగుతుందంటే మిథైల్ క్లోరైడ్లోని హైడ్రోజన్లన్నీ మిథైల్ క్లోరైడ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్లన్నీ క్లోరిన్తో స్థానభ్రంశం చెందే వరకు మనకి రియాక్షన్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది CH2Cl2 ప్లస్ HCl రైట్. మళ్ళీ తీసుకుంటే CH2Cl2 ప్లస్ Cl2 కనుక మనం తీసుకుంటే యూవిలైట్ అందులో C2 వీటిని మనం తీసుకుంటే CH2Cl3 ప్లస్ HCl దీని క్లోరోఫామ్ అని అంటాం. నెక్స్ట్ CH2Cl3 ప్లస్ Cl2 అంటే మనకి మిథైల్ క్లోరైడ్లో ఉన్నటువంటి హైడ్రోజన్లన్నీ అయిపోయే వరకు ఈ క్లోరిన్తో స్థానభ్రంశం అనేది చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది CHCl ఇంకో హైడ్రోజన్ ఇక్కడ ఏమవుతుంది CCl4 ప్లస్
HCl దీన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇలా కార్బన్ టెట్రాక్లోరైడ్ అని అంటారు. ఈ విధంగా మనకు మిథైల్ క్లోరైడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ అయ్యే వరకు క్లోరిన్తో స్థానభ్రంశం చెంది చివరిగా మనకి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ఏర్పడును. రిమైనింగ్ ఉన్నటువంటి మనం రియాక్షన్స్ అన్ని కూడా ర్యాపిడ్ క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.